ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడని చెప్పి ఆయన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేస్తానని చంద్రబాబు ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా జగన్ పెట్టని కోట లాంటి పులివెందులను టార్గెట్ చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇందుకోసం జగన్ సోదరుణ్ణి అస్త్రంగా వాడేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని కలిపి ఉంచలేకపోయారు. వైఎస్ వివేక హత్య తర్వాత రెండుగా కుటుంబం చీలిపోయింది. ఇప్పటి వరకు రాజకీయంగా మాత్రం ఇంకా మెజారిటీ వైఎస్ కుటుంబీకులు ఇంకా తాము జగన్ వెంటనే ఉన్నామన్న సంకేతాలు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఎడుగూరి సందింటి వాళ్ళు రెండు వర్గాలవుతున్నారు. అత్యధిక మంది వేరే దారి చూసుకుంటున్నారు. చివరికి అవినాష్ రెడ్డి ఫ్యామిలీ తప్ప ఎవ్వరూ జగన్ వెంట ఉండే అవకాశాలు కనిపించటం లేదు. పులివెందులలో టీడీపీ ప్రత్యేకమైన రాజకీయం చేస్తోంది. 2014 నుంచి 19 మధ్య పులివెందులను అభివృద్ధి చేసి జగన్ను ఓడించాలనుకున్నారు. పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. కానీ 2019లో జగన్ మెజారిటీ పెరిగింది. ఇప్పుడు టీడీపీ కూడా కేవలం అభివృద్ధినే కాదు, రాజకీయాలు కూడా అవసరమని భావిస్తోంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ కుటుంబ సభ్యులనే పాచికలుగా ఉపయోగించడానికి రెడీ అయ్యింది. జగన్తో సన్నిహిత సంబంధాలు ఉన్న చాలా మంది ఇప్పటికే ఆయనకు దూరమయ్యారు. జగన్కు సోదరుడు వరుసయ్యే గతంలో కమలాపురం ఇన్ఛార్జిగా పనిచేసిన దుష్యంత్ రెడ్డి అనే లీడర్ ఇప్పటికీ టీడీపీ ఫోల్డ్లోకి వచ్చారు. ఆయన చాలా కాలంగా టీడీపీతో కలిసి నడుస్తున్నారు. ఇటీవల ఆయనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ల కోసం ఓ పోలీసు అధికారి కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది. జగన్మోహన్ రెడ్డి సోదరుడికి ఇలా చేస్తారా అని పోలీసులపై విమర్శలొచ్చాయి. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి సోదరుడే అయినా టీడీపీ కోసం పనిచేస్తున్నారని, అందుకు లోకల్ నేతలు ఆ ఛాన్స్ ఇప్పించారని అంటున్నారు. అందుకే పోలీసులపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దుష్యంత్ రెడ్డితో పాటు జగన్ కోసం ఇప్పటి వరకు పనిచేసిన చాలా మంది టీడీపీ పంచన చేరేందుకు రెడీ అయ్యారు. పులివెందుల అంటే జగన్మోహన్ రెడ్డికి పెట్టని కోట లాంటిది. ఆయన తండ్రి కంచుకోటగా మార్చి నియోజకవర్గాన్ని ఇచ్చిపోయారు. అన్నింటిలోనూ జగన్ మెల్లగా పట్టు కోల్పోతున్నట్లుగా ఈ కోటను కూడా నిర్వీర్యం చేసుకుంటే మొదటికే మోసం వస్తుంది. మున్సిపల్, స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ తన పట్టు నిలుపుకోవాల్సి ఉంటుంది. ఇందుకు జగన్ కుటుంబ సభ్యులే కీలకం కానున్నారు. తేడా జరిగితే ఇప్పటికే పగుళ్ళొచ్చిన జగన్ రెడ్డి రాజకీయ పునాదులు కదిలిపోతాయి. కనీసం కుటుంబాన్ని కలిపి ఉండలేని నాయకత్వం రాజకీయ పార్టీని ఏం నడిపిస్తుంది? ఇప్పటికే నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.